రాష్ట్ర ప్రభుత్వం చేస్తే కొంత మెరుగ్గా అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ కొంత రాజకీయ నిరుద్యోగత అయితే ఏర్పడుతుంది. మున్సిపాలిటీల ప్రస్తుతం కౌన్సిలర్ ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా కాస్త ఇబ్బందుల పాలైపోయి బెంబేలైతే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే తెలంగాణలో మళ్ళీ పంటల బీమా వచ్చే పంట కాలం నుంచి పీఎం ఫసల్ బీమా యోజన అమలు కేంద్ర వ్యవసాయ సంయుక్త కార్యదర్శికి స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక త్వరలో రైతు విద్యా కమిషన్లు, కౌలు రైతుల రక్షణపై అఖిలపక్షం సమావేశం, పౌర సమాజం ప్రతినిధులతో సీఎం. త్వరలోనే రాష్ట్ర రైతు విద్యా కమిషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో విద్యా కమిషన్ నిర్ణయిస్తుందన్నారు. రైతులు, కౌలు రైతుల సారక బాధకాలు, వాళ్ళ సంక్షేమ వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు, సూచనలు అందిస్తుందన్నారు. శుక్రవారం సచివాలయంలో వివిధ సామాజిక సంస్థల, పౌర సామాజిక వేత్తలతో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. అయితే రైతులకు సంబంధించి విద్యా కమిషన్, గతంలో లేవు ఈ కమిషన్లు కూడా. సో విద్యార్థులకు సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే విద్యా విధానం ఏ రకంగా అనేది విద్యా కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత రైతులకు సంబంధించి కౌలు రైతులను గుర్తించిన కావచ్చు, వాళ్ళకి సంబంధించి సమస్యలకు సంబంధించి కావచ్చు, పరిహారం గురించి కావచ్చు, రైతు కమిషన్ నిర్ణయం తీసుకుంటారట. కొత్త కమిషన్ల ఏర్పాటు కోసం కసరత్తు చేస్తున్నాం. ఏమేమి సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలని ఒక ఆలోచన, సలహాలు, సూచనల పౌర సమాజం నుంచి తీసుకున్న దానిలో చాలా వరకు కీలకంగా పనిచేసిన వ్యక్తులు ఎవరైతే కోదండరామ్ కావచ్చు, కొంతమంది ప్రొఫెసర్లు కావచ్చు, గాద ఇన్నయ్య కావచ్చు, హరగోపాల్ కావచ్చు, అందరూ కూడా భేటీ అయ్యారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోని సచివాలయంలో. ఇది ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం. ఇక రైతులపై పగపట్టకండి, ఇది ఇంకో వార్త హైలైట్గా ఉంది. ఆంధ్రజ్యోతిలో చాలా ప్రధాన వార్తగా ఉంది, చూద్దాం అప్పుడు అక్కడ. ఇక భాజపాలోకి బారాస ఎంపీ బీబీ పాటిల్ ఇంకొందరు చేరబోతున్నారన్న లక్ష్మణ్. బారాస BBB పార్టీగా మార్చుకోవాలని తరుణ్ ఎద్దేవా. ఇక ఇంకొక వికెట్ డౌన్ అయిపోయా. వీళ్ళకున్న 9 స్థానాలు, 9 స్థానాల్లో ఇప్పటికే 3 స్థానాలు పోయినాయి. ఒకటి నాగర్ కర్నూలు బీజేపీకి పోయిండు, బీబీ పాటిల్ జహీరాబాద్ బీజేపీకి పోయిండు, పెద్దపల్లి ఎంపీ బోర్లకొండ వెంకటేష్ అయితే కాంగ్రెస్ చేరిపోయిండు. 3 అఫీషియల్ అవుట్. ఇక ఇంకొక వికెట్ ఏంది, ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన ఎమ్మెల్యే అయిపోయింది కాబట్టి అక్కడ అదొక అవుట్, మెదక్ కూడా అవుట్. సో వాళ్ళకి మిగిలిందల్లా ఇంకా 9 మందిలో 4 పోతే ఇంకా 5 ఉన్నారు. వాళ్ళకి 5లో కూడా కొంతమంది ఇంకా పార్టీలు మారని సిద్ధమవుతున్నారట. చాలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకొని సిద్ధమవుతున్నారట. ఇక రేపు మాపు అన్నట్టు వాళ్ళ పరిస్థితి కూడా. కరెంటు జీరో బిల్లు ప్రారంభం, తర్వాత భాజపా తొలి జాబితాలో 110 పేర్లు, 400 పైగా సీటు గెలుస్తామన్న మోదీ. ఇక 15,718 కోట్ల అభివృద్ధి పనులు, శంకుస్థాపన ప్రారంభోత్సవం. 4 ఆదిలాబాద్, 5 సంగారెడ్డిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు అంటూ కిషన్ రెడ్డి వెల్లడించిందట. ఇక విజిలెన్స్ నివేదికల ప్రకారం క్రిమినల్ కేసులు పెడతాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నివేదిక అందంగానే మేడిగడ్డ మరమ్మతులు చేసి నిలిస్తాం. బారాస పాపాల్లో భాజపాకు పాత్ర అన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ఎత్తిపోతలోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక మేరకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్టు నీటిపారుదల శాఖ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. విజిలెన్స్ రేపో మరో నివేదిక ఇవ్వనుంది. ఇక అనంతరం న్యాయ సలహా తీసుకొని చర్యలు చేపడతామన్నారు. ఇక ఎవరి మీద కేసులు పెట్టాలా, ఎట్లా పెట్టాలనేది విజిలెన్స్ అధికారుల యొక్క పూర్తి నివేదిక వచ్చినాక పెడతారట కేసులు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఇక ఒక్క పిల్లర్ కుంగితే ఇంత రాద్ధాంతమా, మాపై పగ తీర్చుకోండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి. ఏంది మీరు అలేమని ఒక పని చేస్తే బాహుబలి కట్టప, బాహుబలి ఏది కాలకే లెక్క ఉద్యమం స్టార్ట్ చేస్తే ఎట్లుంటుంది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు 10 కత్తులు వీళ్ళొక 10 కత్తులు ఇచ్చి యుద్ధం ప్రారంభించండి బాహుబలి కాలకేలాగా అంటే ఏం చేస్తారో, పగ తీర్చుకోవడం ఆపండి అట. పగని తీర్చుకుంటారు, ఏం పగలు ఉంటాయి రాజకీయాలలో. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండనేది ముమ్మాటికి నిజం. మళ్ళీ ఇద్దరు కలవంగానే కేటీఆర్ రేవంత్ రెడ్డి కలవంగానే ఏమనుకుంటారు తెలుసా, జబ్బులు తెరుచుకొని బాగున్నావు అంటే బాగున్నావు అనుకుంటారు. వాళ్ళకి ఏం పగలు ఉంటాయి, బయటికి ప్రజలను కూడా నమ్మబలికి ఇచ్చే రకంగా వాళ్ళు ప్రయత్నం